కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా సాగుతున్న పరిస్థితి అనూహ్యంగా ఇండియా కూటమి పుంజుకున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఎన్డీఏ కూటమి ఎక్స్పెక్ట్ చేసినంతగా జాతీయ లెవెల్లో రిజల్ట్ లేదు అనేది కూడా పలువురు విశ్లేషకులు మాట్లాడుతున్నది కూడా కనిపిస్తోంది. దీని మీద మాట్లాడదాం. పోరెడ్డి కిషోర్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఇందిరా గారు కాంగ్రెస్ ప్రతినిధిగా మనకి చర్చలో ఉన్నారు. మాట్లాడదాం. రైట్ కిషోర్ గారు, yes, third consecutive time. First of all, I need to congratulate. At the same time, అనుకున్నంత ఊహించిన మెజారిటీ కానీ లేకపోతే ఆ వాతావరణం లేదు అనేది పలువురు అనలిస్టులు అటు జాతీయ మీడియాలో అవచ్చు ఇక్కడ కూడా మాట్లాడుతున్న అంశం. ఏం చెప్తారు? సో అందరూ అంటున్నట్టుగా మూడోసారి కాబట్టి మాత్రం ఓకే అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా మ్యాటర్ ఆఫ్ రెట్రోస్పెక్షన్? అట్లా ఏం లేదండి. ముందుగా మీకు, ఇందిరా శోభన్ గారికి, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అన్నట్లుగా మూడోసారి మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే రెండో భాగం కూడా కరెక్టే. మీరు అన్నట్లుగా మేము అనుకున్నంతగా మెజారిటీతో రావట్లేదు అన్నట్లుగా ఇప్పటి ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ రిజల్ట్స్ అనేది మొత్తం అన్ని డిక్లేర్ అయిన తర్వాత ఎక్కడ ఉంటాము అనేది అది తర్వాత విషయము. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే లీడ్స్ అండ్ విన్స్ రెండు కలిపి మేము ఇంతకన్నా ఒక 40 స్థానాల్లో అయినా కానీ బెటర్ గా ఉంటాము అని అయితే అనుకున్నాం. ఆ పరిస్థితి కనపడట్లేదు మనకి. కాకపోతే ఇప్పుడు మీకు దేశం మొత్తంలో చూస్తే, ఎస్పెషల్లీ మనం నార్త్ సౌత్ అంటూ ఉంటాము, సౌత్ లో చూసినా కూడా మీకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అటు తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, మీకు ఓట్ షేర్ అయితే గణనీయంగా పెరిగింది. ఈ తమిళనాడు వదిలేస్తే ఈవెన్ కేరళలో కూడా సీట్లు కూడా ఈసారి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి కేరళలో కూడా డైరెక్ట్ గా సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలిసిన విషయమే. తెలంగాణలో అయితే ఇప్పుడు చూపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం అయితే అంతకుముందు మాకున్న సీట్ల కన్నా డబుల్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఒక 2-3 రాష్ట్రాల్లో ఎక్కువగా, ముఖ్యంగా అంటే ఉత్తరప్రదేశ్ లోను, దాని తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాల్లో మా అంచనాలు కొంచెము దెబ్బతిన్నట్లుగా క్లియర్ గా ఇప్పటి ట్రెండ్స్ అయితే మా అంచనాలని ప్రతిబింబించటం లేదు. దానివల్ల మేము కొంచెం నష్టపోయాము. ఆ నష్టపోయింది ఎందుకు కారణాల వల్ల, ఈ 4 రాష్ట్రాల్లో స్పెసిఫిక్ గా కారణాలు ఏంటి, ఎందుకు మనం అనుకున్నట్లుగా పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాము అన్న విషయం మీద ఫర్దర్ అనాలిసిస్ చేస్తే గానీ ఆ క్లారిటీ వస్తుందండి. ఇదేదో అంటే ఇంతకుముందు పొద్దున్న నుంచి విశ్లేషణ మీరు అంటున్నారు, అనలిస్ట్ చెప్తున్నారు అది ఇది అని చెప్పి నేను చాలా చోట్ల విన్నాను, చాలా స్టూడియోస్ లో కూడా మనం మాట్లాడడం విన్నాను. ఇదంతా ఇప్పుడు వీటిని ఏవో పెద్ద ఇవి నరేటివ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ వారు కొన్ని నరేటివ్స్ ఉంటాయి, ఇండియా అలయన్స్ వారి కొన్ని నరేటివ్స్ ఉంటాయి, అవన్నీ వాటి వల్ల ఇది అయింది అని అనుకుంటే ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో తగ్గుతోంది, తెలంగాణలో పెరుగుతోంది, మరి ఆంధ్రాలో పెరుగుతోంది, లేకపోతే తమిళనాడులో ఓట్ షేర్ పెరుగుతోంది, కేరళలో పెరుగుతోంది, ఢిల్లీలో 7కు 7 వచ్చాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పరిణామాలు లోకలైజ్డ్ గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రానికి కొంత మార్పులు, కొన్ని రాష్ట్రాల్లో మా అంచనాలు కొంచెము మేము అనుకున్నట్లుగా జరగకపోవడం అనేది ప్రథమంగా కారణం అనిపిస్తోంది. అయితే కిషోర్ గారు, ఒక నెరేటివ్ అనేది విశ్లేషించేంత ఇంకా మనకి ఆ సమయం కానీ డేటా కరెక్ట్, ఇట్స్ ట్రూ ఎర్లీ, బట్ ఒక నెరేటివ్ ఏముందంటే మోదీ ఆలోచన విధానంలో ఒక చేంజ్ వచ్చింది. మీరు చెప్పిన మాటల్లోనే ఆయన రీజనల్ అంశాలని ఈసారి గట్టిగా పట్టించుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రీజనల్ అంశాలను, ఇదివరకు ఉన్న నేషనల్ పర్స్పెక్టివ్లో ఒక పుల్వామా లాంటిది జరగకపోవటం, ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ వెల్కమింగ్ దాట్. తర్వాత రామ మందిరం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనుకున్నంతగా రాకపోవటం, సో ఇవన్నీ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేది కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. నేను ఒక్క విషయం చెప్తానండి. ఈరోజు ఈ ఎలక్షన్లు జరిగాయి, ఈ విధంగా జరగడం వల్ల మనకు మద్దతు రాలేదు అని మనకు అనిపించినా, ఒకవేళ మళ్ళీ అవకాశం వస్తే రామ మందిరం మళ్ళీ ఏదో చరిత్రలో వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ రామ మందిర నిర్మాణానికి మీకు అవకాశం వస్తే మీకు దానివల్ల మద్దతు రాదని తెలిసినా చేస్తారంటే తప్పనిసరిగా చేస్తాం. 370 అధికరణాన్ని నిర్వీర్యం చేస్తారా అంటే తప్పనిసరిగా చేస్తాము. జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో పూర్తిగా ఇతర రాష్ట్రాల లాగానే అనుసంధానం చేయడము, ఇంటిగ్రేట్ చేయడం అనేది తప్పనిసరిగా చేస్తాము. మేము చేసుకుంటూ వస్తున్న స్టెప్స్, భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడం అనేది ఏదైతే ఉందో, లేకపోతే
లేకపోతే ఈ రోజు అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశంగా ఏదైతే భారత ఆర్థిక వ్యవస్థను చేయడమో, ఇవన్నీ కూడా మళ్ళీ 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 అవకాశం వచ్చినా మనకు ఆదరణ వస్తుందా లేదా, దానివల్ల ఓట్లే పడతాయా లేదా అన్నది దానికి సంబంధం లేకుండా తప్పనిసరిగా చేస్తాం. సో అందుకే నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఏదో ఒకటి ఇగో వీరు ఇది చేయలేదు అది చేయలేదు అని ఏదైతే అనుకుంటున్నామో, అది రాష్ట్రానికి అట్లా మారకూడదు అసలు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో ఒక తీరుగా, దాన్ని అడ్జాయినింగ్ గా ఉన్న మధ్యప్రదేశ్ లో ఇంకో తీరుగా రిజల్ట్స్ రావడం ఏదైతే ఉందో, అవి చూస్తూ ఉంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఒక తీరుగా, లేకపోతే రాజస్థాన్ లో ఒక తీరుగా రావడం ఏదైతే ఉందో, అవి చూస్తూ ఉంటే మొన్న ఈ రెండు రాష్ట్రాలు మొన్ననే కాంగ్రెస్ హయాంలో నుంచి బీజేపీ గెలుచుకొచ్చింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరికీ పరిచయం లేని ముఖ్యమంత్రుల్ని, అంటే ఫేసెస్ ని రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల్ని చేయడం జరిగింది. ఇవన్నీ చూసినా గానీ బట్ ఒక దగ్గర ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంది, ఇంకో దగ్గర ఇంకో రకమైన పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి ఒక నేషనల్లీ ఒక నెరేటివ్ ఉంది, ఇగో ఇవి కారణాలు అని చెప్పడానికి అయితే ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న సమయమే గానీ డేటానే గానీ, డేటా మనకి ఇంకా అందుబాటులో లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాము. తప్పనిసరిగా రివ్యూ జరిగిన తర్వాత తప్పనిసరిగా మనము మరో సమయంలో తప్పనిసరిగా చర్చిద్దాము. కాకపోతే ఒక విషయం ఏంటంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి ఫైనల్ గా ఎన్డీఏ ప్రభుత్వం అయితే వస్తోంది. సో మూడో టర్మ్ మోడీ గారిది అయితే మూడో టర్మ్ మోడీ ప్రభుత్వమే కానివ్వండి, బీజేపీ ప్రభుత్వమే కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వమే అనండి, మూడో టర్మ్ అయితే మళ్ళీ ప్రజలైతే మద్దతు పల్లికి పంపిస్తున్నారు అన్నట్లుగా ఇప్పటి ప్రస్తుత ట్రెండ్స్ అయితే గట్టిగా చెప్తున్నారు. డెఫినెట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ మెర్క్యులర్ నేచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఏదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. తప్పనిసరిగా. ఇందిరా శోభన్ గారు నమస్తే అండి. సో మీరు కూడా దట్ ఐ నీడ్ టు కంగ్రాచులేట్ యూ. అఫ్ కోర్స్ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆధిక్యత లేకపోయినా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది ఈరోజు యావత్ భారతదేశం కూడా మాట్లాడుతోంది. ఇండియా కూటమి అనూహ్యంగా చాలా సబ్స్టాన్షియల్గా బలపడింది అనేది ప్రస్తుత నెంబర్ చూస్తే ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, ఎక్కడ ఆగిపోయారని మీరు అనుకుంటున్నారా? ఇందిరా గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నో టిల్ట్ అయింది, అది అన్మ్యూట్ చేయండి, వాల్యూమ్ అన్మ్యూట్ చేయండి. యా 1 సెకండ్. యా ఎస్ ఇందిరా శోభన్ గారు స్క్రీన్ సెట్ చేస్తున్నారు. మధ్యలో కాల్స్. యా సో మొత్తానికి ఎన్డీఏ సంఖ్య తగ్గినప్పటికీ ఖచ్చితంగా అది డేటా ఇంకా లేదు కాబట్టి అది అనాలిసిస్ ఇంకా టూ ఎర్లీ అవుతుంది అనేది కిషోర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమి అనూహ్యంగా బలపడింది, చాలా రాష్ట్రాల్లో తమ ఆధిక్యతను కూడా కనపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యం. సో దీనికి రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర, న్యాయ యాత్ర ఒక కారణం అనుకోవచ్చా, లేదంటే ఖర్గే మంత్రాంగం ఫలించిందా? అటు హిమాచల్ దగ్గర నుంచి ఇటు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా తన పట్టు ఏ రకంగా చూపించారు, ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ అనేది కూడా పలువురు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇందిరా శోభన్ గారు మీకు వినబడుతోందా? 1 సెకండ్. కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. సో ఈ లోపు ఇందిరా గారు 1 సెకండ్ చెప్పండి అన్న. యా సో ఎలా చూస్తున్నారు మా? సో ఇండియా కూటమి ఖచ్చితంగా బలపడిందని చెప్పొచ్చు, చాలా సబ్స్టాన్షియల్గా కూడా రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం మనం కొన్ని రాష్ట్రాల్లో. సో ఏ రకంగా అంటే ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండిందా? రైట్, ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ చూడండి అంటూ సోనియా గాంధీ అలాగే ఖర్గే కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ దట్ యు ఆర్ బిట్ ఫార్ ఫర్ ద మ్యాజిక్ ఫిగర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ముందు మాట్లాడిన ఎగ్జిట్ పోల్స్ అవి ఎగ్జిట్ పోల్స్ కావు, మోదీ పోల్స్ అని ఏవైతే చెప్పినామో అది అబ్సల్యూట్లీ వాళ్ళ ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేసినటువంటి జోడో యాత్ర గాని, న్యాయ యాత్ర గాని, దాని రిజల్ట్ ఎఫెక్ట్ అన్నది చాలా బ్రహ్మాండంగా కనబడుతుందని చెప్పొచ్చు. మూడో విషయం ఏంటంటే, మేము కొంచెం తగ్గి కొన్ని దగ్గరలో కొన్ని స్థానాలని వదులుకొని ఇతర పార్టీల కంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సఖ్యత కోసం ఇచ్చినటువంటి ఫార్ములా కూడా సక్సెస్ అయిందని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. బట్ ఇంకా కూడా మాకు అవకాశం ఉంది. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా ఇంకా అవకాశం. డెఫినెట్ అండి. ఒక మాట, ఇప్పుడు ఎన్డీలో ఉన్నటువంటి వాళ్ళు నితీష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వీళ్ళు గతంలో ఇండియా కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రమే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గతంలో పొత్తు ధర్మంలో నరేంద్ర మోదీతో ఉంటే పొత్తు ధర్మంలో ఏం జరిగిందో మనం చూసాం. ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం చేశారో మనం చూసాం. ఇవాళ ప్రత్యేక హోదా పైన మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం పెట్టేది అదే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మాకు ఏపీలో ఎలాంటి స్థానాలు లేకపోయినా, మాకు అక్కడ ఎలాంటి సీట్లు లేకపోయినప్పటికీ కూడా మేము ఆ మాట చెప్పినామంటే నిజంగానే తెలుగు రాష్ట్రాల యొక్క లాభాన్ని కోరుకున్నట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ పైన కత్తి పెట్టి ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్పకుండా ఇది మీరు చేస్తారా, లేదంటే మేము ఇండియా కూటమితో పోవాలా అని మాట్లాడుకోవడానికి ఇవాళ ఆయనకి అవకాశం దొరికింది. కాబట్టి ఆ నేపథ్యంలో నిజంగానే ప్రజల శ్రేయస్సు కోరిన వాళ్ళైతే, ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళైతే ఇవాళ నిన్నటికి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటివి అన్ని కూడా నిన్నటికి కంప్లీట్ అయిపోయినాయి June 2 కి. సో ఇప్పుడు ఇవాళ వాటి విభజించుకోవాల్సినటువంటి సమయం కూడా ఏర్పడ్డది. సో వీటన్నింటి దృష్ట్యా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సఖ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అనివార్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ కూడా ఒకవేళ తను నిజంగానే కోరుకొని కేంద్రంలో ఇండియా కూటమి కనుక సపోర్ట్ చేసినట్లయితే ఇది రేపు మనకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఆయన పునరాలోచన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాస్తవానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో వెళ్ళడానికి నాకు తెలిసి చివరి నిమిషం వరకు కూడా తర్జన భర్జనలో ఉండి పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళు కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. సో అల్టిమేట్ తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క లాభాన్ని కోరుకున్నట్లయితే వాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారేమని నేను అనుకుంటున్నాను. అలాగే ఒరిస్సాకి సంబంధించిన ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయన రీసెంట్ గా బీహార్ లో జరిగినటువంటి దాంట్లో కూడా నితీష్ కుమార్ కూడా మామ ఎప్పుడైనా మాతో రావచ్చని కూడా గౌరవ మన తేజస్వి కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగానే వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోదీ గారితో ఏ విధంగా అసహించుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉన్నారు. కాబట్టి అలా కాకుండా ఒక డెమోక్రటిక్ గా ఉండేటువంటి, స్వేచ్ఛ ఉండేటువంటి ఇండియా కూటమిలో చేరడానికి వాళ్ళకి అవకాశం ఉంది. సో ఆ దృష్ట్యా నిర్ణయం జరుగుతుందేమని నేను అనుకుంటున్నాను. అంటే మీరు కేవలం ఇది మీరు అనుకోవడమేనా, లేకపోతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏమైనా పావులు కదుపుతున్నారా? ఎందుకంటే వాళ్ళు సన్నిహితులని చెప్తా ఉంటారు. అన్న ఇప్పుడు జనరల్ గా ఏమంటుంది, నేషనల్ మీడియాలో ఇప్పుడు చాలా దగ్గరలో వస్తుంది, ఇది పావులు కలుపుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళతో కూడా కాంగ్రెస్ అనేది కూడా వస్తుంది. తప్పేం లేదు కదా అధికారాన్ని. ఎందుకంటే ఈ దేశ ప్రజల యొక్క సమగ్రతను కాపాడాలన్నా, ఇవాళ ప్రజల యొక్క సౌలభ్యం కోసం, రక్షణ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం వీటన్నింటి దృష్ట్యా ఇవాళ కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసి ఇవాళ ముందుకు అడిగేసింది. అలాంటప్పుడు వచ్చినటువంటి అధికారాన్ని, దగ్గరలో ఉన్నటువంటి దానిని ఇవాళ మేము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. కాబట్టి తప్పేం లేదు. ఏమంటారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రువు ఎవరు ఉండదు. అవకాశాన్ని బట్టి వాళ్ళ యొక్క రంగులు, వాళ్ళ యొక్క అడుగులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే తప్పేం లేదని, ప్రజల కోసం తీసుకుంటే తప్పేం లేదని మాత్రం చెప్పగలను. అయితే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో అంటే ఓవరాల్ గా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారిని చాలా గొప్పగా వాళ్ళు చాలా బలవంతంగా ప్రజల పైన రుద్దే ప్రయత్నం చేశారు. ఏమని, నరేంద్ర మోదీ గారు దైవాంశ సంభూతుడని, దైవ తుల్యుడని మీరందరూ ఒప్పుకోవాలి అని చెప్పేసి చాలా ప్రెజర్స్ గా రుద్దే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఏం చేశారు, మీరు ఎక్కువగా చేసినట్లయితే ఇది మీ పరిస్థితి అనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రెండో విషయం, యూపీలో అత్యధికంగా అంటే యూపీలో అధికారంలో ఉన్నారు వాళ్ళు 2 సార్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసినామని చెప్పినారు. మరి ఇవాళ ఎందుకు వాళ్ళకి సీట్లు తగ్గినాయి? అక్కడ ఇండియా కూటమి హవా ఎందుకు కొనసాగు? 45 సీట్లు దాదాపుగా ఇండియా కూటమికి అక్కడ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు కేవలం ఒక 30 స్థానాలకే సర్దు పెట్టుకునే పరిస్థితి అక్కడ వాళ్ళకి ఏర్పడింది. అంటే ఇవాళ ఏ రాముని మందిరం కోసము మీరు మాట్లాడి చేసినారో ఆ రామ మందిరాన్ని దాని కార్యక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను మీరు ఏ విధంగా అవమానపరిచినారు? అసలు వాళ్ళు చేయాల్సినటువంటి పూర్తి కార్యక్రమాన్ని వాళ్ళని చేయనీయకుండా నరేంద్ర మోదీ గారు చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు కూడా వ్యతిరేకించినాయి ఆ సందర్భంగా. ఇది కూడా అక్కడ పనిచేసిందేమని నేను అనుకుంటున్నాను. తర్వాత
అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల పైన ఏ విధంగా మీరు బుల్డోజర్లు పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అలాంటి అది ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా ఇవాళ ఇండియా కూటమికి పోలరైజ్ అయ్యే పరిస్థితికి వచ్చిందనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. షాక్ అని చెప్పాలి. 2014-19 ఎన్నికల్లో సొంతగా మెజారిటీ మార్క్ దాటిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విషయంలో చూసుకుంటే కనుక ఏ రకంగా మేలు జరగబోతోంది? ఇందిరా శోభన్ గారు మాట్లాడిన ఒక ఈక్వేషన్ గురించి కిషోర్ గారు ఏం కమెంట్ చేస్తారో చూద్దాం. కిషోర్ గారు, ముందుగా వీరిద్దరు జాయిన్ అయినా కూడా జేడీయూ అండ్ టీడీపీ జాయిన్ అయినా కూడా మెజారిటీ వస్తుందో లేదో ముందు ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. ఇతర రాష్ట్రాల్లో ఏ మేరకు ఉన్నాయనేది అంటే కొంతమంది ఇక ఆ వేట కొనసాగుతూనే ఉంటది, ఎంతో మంది దగ్గరికి రావాలి మొదటిది. రెండో విషయం ఏంటంటే ఇంతకీ కాంగ్రెస్ కి సుపీరియర్ గా నెంబర్స్ వచ్చాయనేది ఏమీ లేదు, ఇంకా డబుల్ డిజిట్ లోనే ఉన్నట్టుంది. వారిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా ఈవెన్ అంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు మమతా బెనర్జీ గారే కానివ్వండి, ఇంక ఇతర నాయకులే కానివ్వండి. అది రెండో పరిస్థితి. మూడవది ఏంటంటే టీడీపీ వారు అంతకుముందు వారు అన్నారు, ఇందిరా శోభన్ గారు కరెక్ట్ గానే అన్నారు, బీజేపీతో వెళ్ళారు, ఇటు కాంగ్రెస్ తో వెళ్ళారు. బీజేపీతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది, బీజేపీతో వెళ్ళిన ప్రతిసారి వారు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ తో వెళ్ళినప్పుడు తుడిచి పెట్టుకుపోయారు తెలంగాణ. సో ఇది వారి అనుభవం. ఇది మూడవది. కాకపోతే ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్తూ ఉంటారు కాంగ్రెస్ కి. అదే వారి ద్వారాలు తెరిచే ఉంటాయి కాబట్టి అది జరగచ్చు కూడా. మరి ఇక్కడ రేవంత్ గారు ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రయత్నం చేయడానికి అయితే వారు తప్పనిసరిగా ముందే వారిని టీడీపీ కాంగ్రెస్ అంటూ ఉంటారు, ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ అని అంటూ ఉంటారు. చాలా అవసరమైన ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. సో ఆ ఈక్వేషన్ లో ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తుందా మీకు? అలాంటిది ఏమన్నా మీరు ఇప్పుడు ఇదే చెప్తున్నానండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు కూటమిలోకి వెళ్ళిన తర్వాత ఆ కెమిస్ట్రీ ఎట్లా ఉందనేది కూడా చూసుకోవాలి. ఈ రోజు జనసేన అయినా కానివ్వండి, టీడీపీ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, ముగ్గురు కలిసి ఈరోజు విజయం అయితే నిర్ద్వంద్వమైన విజయం అయితే సాధించారు. ఈ మూమెంట్ లో మరి నాయుడు గారు మరొక పార్టీలోకి వెళ్తారు అని అనుకోవడమే నాకైతే అది అందులో ఏమాత్రము ఇది లాజిక్ అనిపించలేదు. కానీ ఒకవేళ అట్లా అన్నా కూడా అది వర్కౌట్ అవ్వడం కష్టము అని అంటున్నాను. కాంగ్రెస్ తో వర్కౌట్ అవ్వడం. రేవంత్ గారు తప్పక ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారు టీడీపీ కాంగ్రెస్ అనే ఒక ముద్ర ఉంది, గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఉంది. సో ఆ సాన్నిహిత్యం ఉంది చేయబట్టి తను ప్రయత్నించిన తప్పేమీ లేదు, ప్రయత్నించవచ్చు అనే ఆలోచన తనకు ఉండొచ్చు గాక. కానీ మీరన్నట్లుగా దానికి పర్యవసానాలు కూడా కొన్ని ఏముంటాయి, ఎక్కడుంటాయి, తెలంగాణ సమాజం నుంచే కానివ్వండి, ఇక్కడ రాజకీయ పరిణామాలే కానీ ఎట్లా ఉంటాయి అనేది వారు కూడా క్యాల్కులేట్ చేసుకుంటారని నేను అనుకుంటాను. అవి ఏంటి ఇవన్నీ అనేది ఇప్పుడే మనం ముందే అసలు ఇందిరా శోభన్ గారు అంటున్నారు కానీ అసలు అది సీరియస్ గా వారు ఏదైనా షేప్ తీసుకుంటే అప్పుడు మనకి అంటే ఆవిడ పర్సనల్ లెవెల్లోనే అంటున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఏ చర్చ లేకుండానే ఆవిడ నోట్లోంచి మాట వచ్చిందా? అంటే ఇది మామూలుగానే సొసైటీలో ఇట్లాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ నెరేటివ్ మీది, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రాల అభివృద్ధి ఇంకా స్పీడ్ గా జరుగుతుందని. ఒకవేళ కాంగ్రెస్ లోకి ఇటు వస్తే గనక తెలంగాణలో వాళ్ళే ఉంటారు, ఆంధ్రాలో వాళ్ళే ఉంటారు. అదే అండి, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నుంచి మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇంకొక విషయం ఏమైతుందో నేను చెప్తాను. ఈ రోజు నిజంగానే అంటే ఏ రాజకీయ నాయకులైనా మనం చూసేది మన ఆంధ్రాలో, ఇప్పుడు నాయుడు గారే ఆలోచిస్తుంటే మన ఆంధ్రాలో అనేది ఉంటది. మన ఆంధ్రాలో కాంగ్రెస్ తో మనము కలిసి వెళ్తే ఎట్లాంటి రియాక్షన్ ఉంటది? ఎందుకనంటే ఈ విభజన జరిగిన తీరే కానివ్వండి, ఆంధ్ర ఇంట్రెస్ట్ ని కాపాడవలసిన సమయంలో 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఎటువంటి ప్లాన్ బి అనేది ప్రిపేర్ చేయకుండా కాంగ్రెస్ వారు సడన్ గా ఒక రోజు, అప్పుడు విభజన జరిగినప్పుడు కూడా మీకు పార్లమెంట్ తలుపులు వేసేసి అన్ని వీడియోలు అంటే సీసీ కెమెరాలు అన్ని ఆఫ్ చేసేసి చేయవలసిన పరిస్థితి వచ్చిందనేది మనకు తెలుసు. ఇక మీ పెప్పర్ స్ప్రేలు అవి వాడడము అదంతా ఉందని తెలుసు. కాంగ్రెస్ తుడిచిపెట్టుకోవడం కూడా మనం చూసాము. అసలు బీజేపీ ఇది టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ విరుద్ధంగా అని చెప్పి పార్టీ వెళ్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే వారి ఓన్ పొలిటికల్ benefit. Can't you see the trend now? It is resurging. Substantial growth. Right. ఇంకో అవసరం సార్. సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ జస్ట్ రేజింగ్ అ కాన్స్పిరసీ థియరీ ఏదో మాట్లాడుతున్నాను కాదు.
నా మాటలు కాదు, ఇది ముఖ్యంగా కేజ్రీవాల్ లాంటి యూనో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడిన మాట. 2 లక్షల ఈవీఎంలు అఫీషియల్గా ఇక్కడ ఈసీఎల్ నుంచి వస్తే 5,000 ఈవీఎంలు అన్అఫీషియల్గా చాలా రాష్ట్రాలకు వెళ్ళాయి. సో ఇది రిజల్ట్స్ రాబోతుంది అని నేను ఊహించింది అంటూ ఆయన మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తాను. నిన్నటి వరకు దాదాపు ఈ రోజు రిజల్ట్స్ మీరు చూశారు కదా, ఇప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ వారు మాట్లాడితే ఇది ప్రజల తీర్పు కాదు, ఇది ఈవీఎం లో మాల్ ఫంక్షనింగో లేకపోతే ఎటువంటి ఇదో చేసి కాంగ్రెస్ కి 100 రావడం ఏంటండి, దాదాపు 100 రావడము మాకే నమ్మకంగా లేదు, మాకే 30-40 రావాల్సింది, ఇదేదో ఈవీఎం లో హ్యాకే జరిగింది అని వారు నమ్మితే వారి ఇష్టం. ఈ రోజు కూడా ఇంకా ఈవీఎంల గురించి అందుకనే కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు కౌంటింగ్ మొదలైన తర్వాత ఈవీఎంలు మర్చిపోయారండి. ఇది మన ఇన్స్టిట్యూషన్స్ ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎట్లాంటి పార్టీ అంటే ఒకటే కుటుంబం ఉంటది. ఆ కుటుంబంలో ఉన్న వారికి వారి ఇంట్రెస్ట్ కాపాడడానికి దేశాన్నైనా కానీ నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. అంతకుముందు మన అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే డిస్క్వాలిఫై చేస్తూ ఇందిరాగాంధీ గారిని ఎమ్మటే ఎమర్జెన్సీ పెట్టారు. ఇండియా ఇస్ ఇందిరా, ఇందిరా ఇస్ ఇండియా. ఇందిరాకి నష్టమైతే ఇండియానే మొత్తము ఇక లేనట్లే కదా, ఇండియాకే నష్టమైనట్లుగా అన్న విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఈ రోజు వారు మాట్లాడడము కొంచెం హాస్యాస్పదం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీదనే కాదు, లేకపోతే సుప్రీంకోర్టు మీదనే కాదు, వారికి అనుగుణంగా ఏదైనా వారు ఈవీఎంలే కాదు దేశాన్ని విదేశాల్లో కూడా బదనాం చేయడానికి వెనకాడరు. వారికి కావాల్సింది ఒకటి అధికారం. వాళ్ళే పార్లమెంట్ సాక్షిగా ఇందిరాగాంధీని దుర్గామాతతో వర్ణించినారు. ఇది మీరు మర్చిపోవద్దు. ఇప్పుడున్న బీజేపీ వాజ్పేయి గారు కాదు అని కూడా చెప్పారు, అది మీరు మర్చిపోవద్దు. ఒక్క విషయం అండి. కానీ ఇప్పుడు ఇందాక అన్న ఏమడిగినారు మిమ్మల్ని, కేజ్రీవాల్ గారు చెప్పారన్నారు, మీరు దాన్ని ఏం చేశారు, కాంగ్రెస్ కంటగట్టి ఇది కాంగ్రెస్ చెప్పింది, కాంగ్రెస్ వారు కూడా నిన్నటి వరకు అదే అంటున్నారు కదా, ఈవీఎంలు హ్యాక్ అయిపోయాయి అని చెప్పి నిన్నటి వరకు అన్నారు కదండి. ఈ రోజు పొద్దున రిజల్ట్లు మొదలైన తర్వాత పనిచేశారు కానీ నిన్నటి వరకు, నిన్న రాత్రి తెల్లవారుజామున వరకు అదే యాంగిల్ లో చేశారు కదా కాంగ్రెస్. ఇంకొక విషయం చెప్తాను, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది బీజేపీ. కంప్లీట్ వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసింది. ఇవాళ మీరు ఆ అపవాద పనులు నిజంగా ఏ రకాల వ్యవస్థలు ఎవరు నాశనం చేశారో నేను చెప్తాను చూడండి. రాజ్యాంగాన్నే పూర్తిగా సస్పెండ్ చేసింది, ఎమర్జెన్సీ విధించి ఆ పొలిటికల్ ఆపోజిషన్ లో ఉన్న వారు అందరినీ కూడా జైళ్లలో పెట్టి పేపర్లు సెన్సార్ చేసి మాధ్యమాలన్నీ, టీవీ అప్పట్లో టీవీ లేదు, ఓన్లీ దూరదర్శనే, న్యూస్ మాధ్యమాన్ని మొత్తం, పత్రికా సమాజాన్ని మొత్తం గొంతు పిసికి పేపర్లు ఖాళీ పేపర్లతో అంటే ఎంటీగా పబ్లిష్ చేశారండి. అంటే మా గొంతుకలు నొక్కేశారని చెప్పి అది కాంగ్రెస్ చరిత్ర అండి. మీరు ఇంకొకటి చెప్తాను, సిబిఐ విషయంలోకి వెళ్తాం. సిబిఐ విషయంలోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది కదా పంజరంలో చిలుక అని. కానీ మీరు డెమోక్రటిక్ చిలుకని చేసింది మీరు కదండి. ఇవాళ మోదీ మీడియా, అసలు మీడియా ఇవాళ మోదీ మీడియా తయారయ్యింది, ఇవాళ అదాని అంబానీల మీడియా తయారైంది. కామన్ మ్యాన్ కు ఉన్నది ఎక్కడైనా మాట్లాడే పరిస్థితి ఉన్నదే ఇవాళ ఎందుకు? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కామన్ మ్యాన్. నరేంద్ర మోదీ కామన్ మ్యాన్ అంటే ఏమనుకుంటాడు, చిట్ట చివరిలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న పౌరుడికి కూడా సకల మందాలని నరేంద్ర మోదీ గారి విజన్ ఉండాలి. కానీ నరేంద్ర మోదీ గారి విజన్ లో అది లేదు. ఆయన విజన్ లో కేవలం 4 కోట్ల ఇండ్లు. ఒక్క నిమిషము ఇంద్రశోభన్ గారు, మీరు ఒక స్త్రీగా మీరే చెప్పండి మ్యామ్, నాయకురాలుగా మీరే చెప్పండి. 400 మ్యాజిక్ ఫిగర్ చేరుండాలి. మీరు 400 ఫిగర్ మ్యాజిక్, మీరు 400 ఫిగర్ చేరుండాలి. చేరకుండా కేవలం ఎందుకు పైకి కిందకి కొట్టుమిట్లాడుతున్నారు? ఇవాళ మీరు 100 దాటలేదండి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి, తర్వాత మాట్లాడదాం మిగిలినవన్నీ. కానీ మీరు 100 దాటలేదు, మీరు 3 అంకెలు రాలేదండి. మీరు 400 మేము రావాల్సింది కరెక్టే, మేము రావాల్సిందే, కానీ మీరు 100 దాటలేదు. అది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటది. ఒక్క విషయం, మీరు ఒక మహిళా నాయకురాలు ఉన్నారు, నేను ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు 12 కోట్ల టాయిలెట్లు కట్టించామంటే అట్లీస్ట్ 24 కోట్ల మంది స్త్రీలకి వారి డిగ్నిటీ కాపాడినట్టే కదండి.
4 కోట్ల ఇండ్లు కట్టించామంటే అట్లీస్ట్ 8 కోట్ల స్త్రీలు ఈ రోజు ఒక పక్క ఇంట్లో ఉంటున్నారు కదండి. 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామంటే, ఒక్క నిమిషం, 10 కోట్లు. నన్ను చెప్పనివ్వండి మ్యామ్, మీరు మాట్లాడినప్పుడు మీరు నన్ను ఇంటర్ఫియర్ చేసినా నేను ఆగాను మీకోసమని, మీకు గౌరవం ఇస్తూ. నేను మాట్లాడుతుండగా మధ్యలో వచ్చినా నేను ఆగాను మీకోసమని. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లే కానివ్వండి, నీళ్ల కనెక్షన్లే కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్సే కానివ్వండి. ఒక్క విషయం చెప్తాను. ఇంతకు ముందే నేను ఇతర స్టూడియోలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, పొద్దున కూడా ఉన్నాము, మన ఇద్దరము ఒకే స్టూడియోలో కూడా. అయితే ఇప్పుడు బ్యాంక్ నేషనలైజేషన్ గురించి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్లనే మొత్తం ఇదైపోతుంది, బీజేపీ ఇదైపోయిందని. బ్యాంక్ నేషనలైజేషన్ చేసి గరీబీ హటావో అని చెప్పి, గరీబోళ్ళ కోసం చేసినామని చెప్పి పూర్తిగా బ్యాంకుల్ని పతనం చేసి, ఇంత లోపల 50 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలే లేకుండే కదండి మోడీ గారు వచ్చేంత వరకు. 50 కోట్ల మంది లేనిది, బీదవాడికి అసలు బ్యాంకు లోపలికి పోవడానికే లేనిది, మీరు బ్యాంకుల నేషనలైజేషన్ బీదవాళ్ళ కోసం చేశామని చెప్తే ఎట్లా మ్యామ్? చెప్పండి, మీరే చెప్పండి. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు. ప్రైవేటైజేషన్ తెచ్చింది మీరు, లిబరలైజేషన్ తెచ్చింది పివి నరసింహారావు గారే కదా. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ వారు కాదు అన్న టైప్ లో మీరు వ్యవహరిస్తారు. వారు చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ వారు ఏం చేశారో మేము దేశమంతా చూసింది. ఈ రోజు కూడా వారి మీద విషం కక్కుతూ ఆ లిబరలైజేషన్ పాలసీస్, ప్రైవేటైజేషన్ ఇంట్రడ్యూస్ చేసింది పివి నరసింహారావు గారు కాబట్టి, ఆ పివి నరసింహారావు గారు మేము మా పాలసీలు కాదు అని చెప్పకండి. ఈ రోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, నేను ఒక్కటి చెప్తున్నాను, రికార్డ్ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా 5,07,000 కోట్ల ప్రాఫిట్ ఈ సంవత్సరం డిక్లేర్ చేశాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 1,40,000 కోట్ల ప్రాఫిట్ ఈ సంవత్సరం డిక్లేర్ చేశాయండి. ఇది జరుగుతున్న బ్యాంకులు అయితే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే గత 3 ఏళ్లలో 4 రెట్లు వాటి ప్రాఫిట్లు పెరిగాయి. మోడీ గారు వచ్చిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉండే. చెప్పండి. ఇప్పుడు తను ఏం చెప్తున్నారు, బిలియనీర్లను తయారు చేసాము, లక్షల కోట్లు మేము ఇవాళ ప్రాఫిట్ చేసి చూపించాము. నేను ఓవరాల్ గా చెప్తున్నా, ఆర్థికంగా మేము చాలా డెవలప్ అయ్యామని చెప్తున్నారు, భారతదేశాన్ని డెవలప్ చేసామని చెప్పారు. మీరు ఎంత అభివృద్ధి చేస్తే 124 దేశాల్లో ఆకలి సూచీలో మనం 111, 111. ఆ సూచి పేరు చెప్పండి, ఆ సూచి పేరు చెప్పండి. మీకు నిజంగానే ఆ సూచి యొక్క ఆ సంస్థ పేరు మీకు తెలిస్తే చెప్పండి మ్యామ్. ఒక జపాన్ ఒక విషయం చెప్తున్నాను మీకు. ఇంకొక సూచీలో ఏం చెప్పారు తెలుసా హరి గారు? నేను ఇంకొక సూచి క్లోజ్ చేస్తాను. సోనియా గాంధీ గారు ప్రపంచంలో అత్యంత ధనికురాలు టాప్ 10 లో అనే సూచి కూడా ఉంది. అది నమ్ముదామా? ఇది నమ్ముదామా? ఆ సూచి ఎవరు రిలీజ్ చేశారో మీరు చెప్పలేకపోతున్నారు. మీకు ఈ రోజు 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యము, 5 కిలోల ఆహార ధాన్యాలు ఫ్రీగా ఇస్తున్న సమయంలో మీరు ఆకలి సూచి, మనకన్నా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బెటర్ ఉన్నాయంటున్నారు ఆ సూచిలో. నిజమని మీరు ఒప్పుకుంటారా? కాదండి, అది ఎంత హాస్యాస్పదమైన సూచి. అందుకని నేను అన్నాను ఇంతకుముందు, కాంగ్రెస్ వారు ప్రపంచ దేశాల్లో కూడా భారత్ ని అవమానపరచడానికి కూడా వెనకాడరు. మీరు స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి ఒక సర్వే రిపోర్ట్ నేను మీ ముందు పెట్టినాను. మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉంటే చెప్పండి. మీ దగ్గర చెప్పండి, నేను అదే అడుగుతున్నాను. మీకు ఒక్క నిమిషం అడుగుతున్నాను. 25 కోట్ల మంది పేదరికంలో నుంచి బయటకు వచ్చిందని చెప్పి వరల్డ్ బ్యాంక్, IMF లాంటి సంస్థలు చెప్పాయండి. 25 కోట్ల మందిని చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన. ఎవరైనా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళాలి, వాళ్ళ సంక్షేమాన్ని అందిస్తూ పోవాలి. ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరల పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి, మరి అది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఆ రోజు 400 రూపాయల సిలిండర్ ఉంటే ఇవాళ మనం 1200 రూపాయలకి సిలిండర్ ఉండింది అని నేను చూపిస్తాను. నేను ఆయిల్ వెబ్సైట్, ఇండియన్ ఆయిల్ 50 రూపాయలకి వచ్చినటువంటి నూనె ప్యాకెట్ ఇవాళ మనం PSU గ్యాస్ ది 1200 రూపాయల బిల్లు చూపిస్తాను ఇప్పుడు నేను గ్యాస్ కి. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏమంటారు దానికి? మీరు డేటా కూడా కరెక్ట్ గా చేయకపోతే ఏమి? ఆ రోజున్న పాపులేషన్ ఎంత, ఆ రోజున్న అప్పు ఎంత? మేము 70 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్ల అప్పు అయితే మీరు చేసిన అప్పు ఎంత? 186.78 lakh crores చేశారు. రైట్, షీ ఇస్ కమింగ్ అప్ విత్ నంబర్స్. yes కిషోర్ గారు, మీరు అడిగిన హరి గారు ఒక్క మాట అండి, ఒక్క మాట. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెప్తుంది 111వ స్థానంలో ఉన్నామని ఇందిరా గారు. 1947, 1950 పోనీ మన రాజ్యాంగం ఏర్పరచుకున్న రోజు 50. అదే సంవత్సరము చైనా మనము సమతుల్యంగా ఉండేదండి జీడిపి రెండింటిది.
ఈ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అధికారంలో నుంచి పోయే సందర్భంలోకి మీకు తెలిసింది ఒక్కటే, చైనా మీకు ఎక్కడికి తెలిసింది వెళ్ళింది, ఒకటే, మనం ఎక్కడికి వెళ్ళామో మొహం చూడండి. విప్పాలి, మీరు వీళ్ళు ఏం తప్పిపోతారు. చేశారో చూడండి. జనాలు మొత్తం అసహించుకుంటుంది. దేశాన్ని మీరు విధ్వంసం దయచేసి అది మానండి. విధ్వంసం మీరు చేసుకొస్తున్నారు. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలలో వారు కేవలం 10 వారి సంవత్సరాలలో అధికారానికి ఉన్నటువంటి చైనా ఇంకొక ఎందుకు గవర్నమెంట్ మ్యామ్ ఈ ఏంటో రోజు చెప్పండి. మనకన్నా మీరు వచ్చిన తర్వాత 5 రెట్లు పెరిగింది, కరోనా మనం సమయంలో ఇక్కడ ఎందుకు ఎంత ఉన్నాము? ఇబ్బంది పడ్డారో ఆ రోజు సమాజానికి నెహ్రూ గారు తెలుసు. ప్రధానమంత్రి అయిన ఇవాళ రోజు ఇద్దరు సమానంగా ఉన్నాం, బయటకు టీకా సమానంగా కామన్ ఉన్నది. మ్యాన్ టీకా మీరు ఇచ్చి 50 ప్రజలకు సంవత్సరాలు మీకు ఓకే. కుటుంబమే ఏలి. సమాజానికి తెలుసు. ఎందుకు ఈ ఇవన్నీ తేడా కదా వచ్చిందో ఇంకా చెప్పండి నాకు. ఇవన్నీ రైట్ చెప్పండి, రైట్ చెప్పండి. రైట్ సార్ మీ యొక్క రైట్ సంఖ్య తగ్గిందని ఇంకా గుర్తుపెట్టుకోవాలి. అనాలిసిస్ చేయాల్సి ఉంది, అయ్యో, డేటా మీరు రావాల్సిన అవసరం అప్పట్లో ఉంది. ఖర్చు- ఓకే ఇవన్నీ ఓకే కాదండి, మనతో సమానంగా ఉన్న వాళ్ళు 5 రెట్లు 6 రెట్లు ఎట్లా పెరిగారో చెప్పండి. మనం ఎందుకు ఇంత వెనకబడి ఉన్నామో చెప్పండి. ఒకే కుటుంబం ఏలింది కదా దేశాన్ని 50 సంవత్సరాలు. చైనా బోర్డర్ అయినా ఇంత దారిద్ర్యంలో ఎందుకున్నాము అని చెప్పండి. ఇంకేం మాట్లాడతారు మీరు? అప్పటి ఖర్చులు ఇప్పటి ఖర్చులు ఇవన్నీ కాదు మేడం. రైట్ కిషోర్ గారు, జనాలు కిషోర్ గారు తెలుస్తుంది, ఈరోజు రెండు సోషల్ సార్లు మీడియా ఇప్పుడు ఉంది, మూడోసారి ఇంటర్నెట్ కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మీ మీద కూడా ఉంటుంది రైట్కి, ఎప్పుడుదో మాట్లాడే తప్పనిసరిగా గత అయిపోయింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి మీ ఎజెండా అనేది కూడా. అయితే ఇందిరా శోభన్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చర్చకైతే చర్చని లేవనెత్తిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాని పాసిబిలిటీస్ ఏంటి అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిగతా రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక క్రూషియల్ సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే సో ఎన్డీఏ విషయం పక్కన పెడితే బీజేపీ వాళ్ళు దక్కించుకున్న స్థానాలు అవ్వచ్చు, ఎన్డీఏ ఇప్పుడు రీచ్ అవుతున్న నంబర్ అవ్వచ్చు. దీంట్లో ఖచ్చితంగా గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా మనం విన్నాం. ఇలాంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా లేదు అనేది చివరిసారి ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. రైట్, ఇక్కడ ఇటు తెలంగాణ కూడా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత అనుకుంటా. సో ఈ రెండు రాష్ట్రాలు కూడా మేము స్నేహభావంతో ముందుకెళ్ళబోతున్నాం రాబోయే ప్రభుత్వంతో అని చెప్పి. సో అక్కడ సెంటర్లోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉంటే కనుక ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు గురించి ఆలోచిస్తే కనుక ఆ పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది ఇందిరా శోభన్ గారు మరొకసారి నొక్కి వక్కాణిస్తే ఆ పాసిబిలిటీస్ గురించి మరో చర్చలో కూడా మాట్లాడచ్చు. ఎస్ ఇందిరా శోభన్ గారు కంక్లూడ్ చేద్దాం. యా తప్పకుండా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలుగా మనము ఎక్కడున్న ఏదైనా 2 రాష్ట్రాలుగా విడిపోయినాం. ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కు సంబంధించి ముఖ్యంగా పక్క రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ గారు వాళ్ళని నమ్ముకుంటే ఏమి ఇచ్చినారు? ఒక పిడికెడు మట్టి ఇచ్చారు, ఒక మట్టి ముద్దు ఇచ్చారు, అంతకు మించి వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కాబట్టి కదా ఇదంతా మొన్న వాళ్ళు వెనకపోవడానికి కారణం అదే అయింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న ఒక ముఖ్యమంత్రిగా తిరుపతి దర్శనం చేసుకున్నానని చాలా క్లియర్ గా చెప్పారు. మేము తెలుగు ప్రజలము మేము మంచిగా ఉండాలి, మా అభివృద్ధి కోసము కావలసినటువంటి విషయాలలో ఏ దానికైనా కూడా మేము సఖ్యతగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రులతో అని చెప్పారు. కాబట్టి ఇవాళ దేశ ప్రధాని మంత్రి కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ విషయం ఇంకా ఈజీ అవుతుంది. ఆ ఈజీ ఏంటని ఎవరమైనా వస్తుంది. నాకు కావాల్సింది ఏంటి? నేను దేశంలో కన్నా కూడా నా తెలుగు ప్రజల యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యం నాకు. కాబట్టి దాంట్లో భాగస్వామ్యం నేను కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకోవడం తప్పేం లేదు కదా. దాని రిపర్కషన్స్ కూడా ఆలోచించాలనేది కిషోర్ గారు మాట చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికల వరకు కూటమి అని చెప్పి తర్వాత ఇటు వస్తే కనుక దాని రిపర్కషన్స్ కూడా ఆలోచించాలి. మహారాష్ట్రలో ఏం చేశారు వాళ్ళు? మహారాష్ట్రని మొత్తము కూలదోశారు కదా. ఆ కూలదోశ ఏం చేశారు? డివైడ్ చేశారు కదా. వాళ్ళకేం కొత్త కాదు కదా దాంట్లో. కానీ మీతో మిత్రబంధంలో మీతో ఉంటూనే మిత్రబంధంతో మీరు ఉంటున్నప్పుడు మీరు అబ్జల్యూట్ లో మీరు ఉంటే మీతో ఉండొచ్చు. మీతో ఆటోమేటిక్ కొట్టుముట్టాడుతూ ఉన్నప్పుడు అవతల వాడికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు బెనిఫిట్ అవుతున్నప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. తప్పేముంది? ప్రజలకు కావాల్సింది అదే కదా. అది కట్బంధన్ అనేది ప్రజల నుంచి వచ్చే కట్బంధన్ తప్ప పార్టీల కోసము మన అవసరాల కోసం వచ్చే కట్బంధన్ కాదు. రైట్, అయితే పార్టీల కోసం వచ్చిన గట్బంధన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజల కోసం మారే అవకాశాలు ఏమున్నాయో చూడాలి. కిషోర్ గారు నవ్వుతున్నారు. రైట్, కంక్లూడ్ చేద్దాం సార్. సరే అండి, వారు మనం అనేది ఏమి లేదు. సరే, ముందు ఏం జరుగుతుందో చూద్దాము. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వారు ఎక్కడ అధికారంలోకి వచ్చినా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వారు 5 గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు అంటారు, ఇంకెన్నో గ్యారంటీలు అంటారు. ఎక్కడ ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిన ఇది లేదు. అదే గ్యారంటీలు ఏ పార్టీకైనా ఇచ్చి ఆ కూటమిలోకి తీసుకున్నా గానీ వారు కూడా అట్లాగే మోసపోవాల్సింది తప్పించి జరిగేది ఏమీ లేదు. తెలంగాణ చూసుకుంటే 8 స్థానాల్లో విన్ అవుతున్నారు సార్.
సో కాదంటారా? వారు ఎన్ని స్థానాల్లో విన్ అవుతున్నారు? నేను అన్నది ఏంటంటే వారు ఇచ్చే గ్యారంటీలకి అది పరిస్థితి ఏంటి అంటున్నా. పవర్ అనే పార్టీలకు తెలంగాణ అభివృద్ధి కనబడతలేదు, మిగతా వాళ్ళకి ప్రజలకు కనబడుతుంది కాబట్టి ఇవాళ మాకు సీట్లు ఇచ్చారని అదే గుర్తుంచుకోవాలి. డిఫాల్ట్ నోటీసులు వచ్చిన వాళ్ళు అదే అనుకుంటున్నారండి. ఇంటికి మా ఊర్లో రైతులు డిఫాల్ట్ నోటీసులు వచ్చాయి, రేవంత్ అన్న భలే గిఫ్ట్ ఇచ్చాడు. కిషోర్ గారు ఇంకో విషయం క్లారిటీ చెప్పండి. బీఆర్ఎస్ బలహీన పడడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ తోటి ఈ నంబర్ అనుకోవచ్చా కిషోర్ గారు? బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పట్టంతో మీకు వచ్చిన ఈ నంబర్ అనుకోవచ్చా? కొంతమంది కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్తున్నారు ఈ మాట. సో బీఆర్ఎస్ కొంచెం బలంగా ఉంటే మాకు బాగుండేది, ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చాయని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. యాక్చువల్లీ టీఆర్ఎస్ బలహీనపడడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందండి. ఓకే, అంతకుముందు టీఆర్ఎస్ కేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కేసారు చేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వస్తుంది మ్యామ్? మీరు ఒక్క విషయం మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పండి. ఇందిరా గారు ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. పోయినసారి కాంగ్రెస్ కేసిన ఇది బీఆర్ఎస్ కేసిన వారు ఈసారి కాంగ్రెస్ కేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో. అట్లాగే పోయినసారి బీఆర్ఎస్ కేసిన వారు ఈసారి బీజేపీ కేసారు చేయబట్టి బీజేపీకి సీట్లు పెరిగాయి. సో మనము ఇప్పుడు ఆ ఓటు ఇటు పోయిందా అటు పోయిందా అని కాదు, ఒక్క విషయం మాత్రం నిజము, బీఆర్ఎస్ మాత్రము బలహీన పడుతూ పోయింది. అది నేను అనుకోవడము ఇందిరా శోభన్ గారు కూడా ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను, అన్లెస్ వారు ఒకటైతే తప్పించి. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒక డిబేట్ లో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి బీజేపీది విక్టరీ కాదట, అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి మాకు ఓట్లు వేపిస్తే మేము గెలిచామట. ఎప్పుడైనా కానీ వీరు బీఆర్ఎస్ ని కాపాడుకుంటూ వస్తారండి. అది కాళేశ్వరం విషయం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మినిస్టర్లు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లు అయిపోతారు, ఎమ్మెల్యేలు. సో ఇదంతా పుట్టినిల్లు అత్తగారిల్లు, మీరందరూ ఒకటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, పుట్టినిల్లు అత్తగారిల్లు లాగా రెండు ఇల్లు ఉంటాయి అంతే. రైట్ సార్, వారిది అవినాభావ సంబంధం. రైట్ సార్, ఇంకా జరుగుతున్నాయి. సో కౌంటింగ్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సాయంత్రానికి 4:30-5 ఆ సమయానికి క్లియర్ కట్గా ఎన్ని స్థానాలు సాధించారు అటు బీజేపీ ఇండిపెండెంట్గా, అలాగే ఎన్డీఏ కూటమి ఏ రకమైన నంబర్ సాధించింది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఇంకా పూర్తిగా విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ కిషోర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఇందిరా శోభన్ గారు.